తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 94,000 కోట్లు ఖర్చయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలో చిన్న పిల్లర్ కూలితే రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్స్. కమిషన్ పేరిట రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన అంటే నిందలు, దందాలు, చందాలు అని విమర్శించారు. చిన్నపిల్లర్ మేడిగడ్డలో కూలితే రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందన్నారు. సుంకిసాల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన కేంద్ర బృందం ఇప్పటి వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బణకచెర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మాట్లాడడం లేదన్నారు కేటీఆర్. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. రేవంత్ కు పిల్లనిచ్చిన మామనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 94,000 కోట్లు ఖర్చయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నా చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్ గా మీరు చెప్పిన అబద్ధాలు, గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని ఆరోపించారు. వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చి పగతో కక్షతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే అర్హత లేదన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పునాదుల మీద అధికారంలోకి వచ్చినాము. మేము ప్రజాపాలన, గాంధీజాన్ని మేము కొనసాగిస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చి ప్రేమ, ఆప్యాయత ఉన్నటువంటి వాడు మాత్రమే పాలకుడిగా ఉండడానికి చలామణి అవుతాడు తప్ప ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఒక పాలగాండ్ల లెక్క వ్యవహరించేటువంటి ఒక వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ అర్హత నిన్న రేవంత్ రెడ్డి మాటల తర్వాత కోల్పోయిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము భావిస్తా ఉన్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ కు వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.